గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ నుంచి నాకు రిసీవ్ అయిన పేమెంట్ అయితే చూడండి. అండ్ ఈ యాప్ నుంచి నేను టోటల్ గా ఇప్పటి వరకు ఒక 1000 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేశాను. చూసుకోవచ్చు ఇక్కడ 1000 రూపీస్ వచ్చేసరికి సక్సెస్ఫుల్లీ ఎండెడ్ అని చూపిస్తున్నారు. ఇక్కడ 1000 రూపీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ అండ్ టైం కూడా చూసుకోవచ్చు అనమాట. 12th month 23rd December. ఓకే. అండ్ 11:23 AM కి మార్నింగ్ అయితే విత్డ్రా అయితే చేశాను. అండ్ విత్ ఇన్ 1 hour లో నాకు ఈ యొక్క 1000 రూపీస్ పేమెంట్ అయితే రిసీవ్ అయింది అనమాట. చాలా ఇన్స్టెంట్ గా వీళ్ళు జెన్యున్ గా పేమెంట్ అయితే సెండ్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్లీ. మీకు టోటల్ గా ఈ యాప్ లో ఎలా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకోవాలనేది క్లారిటీగా అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేసినా మీకైతే ప్రాబ్లం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీరు ఫ్రీగా దీని నుంచి మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు టోటల్ డీటెయిల్స్ అయితే ఈ యాప్ గురించి చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఫాస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్ వెళ్ళినట్లయితే గైస్, సో దీంట్లో వచ్చరికి మనకి ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ ఉంటది, అలాగే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ అనేది ఉంటది అనమాట. అండ్ దీంట్లో నేను ఈ యాప్ లో ఎలా మనం ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకోవాలనేది మాత్రమే చెప్తాను. మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తా, అదేంటిది ఇన్వెస్ట్మెంట్. అది మాత్రం మీరు చెయ్యొద్దు, జస్ట్ నేను చెప్పడం మాత్రమే అనమాట. ఎందుకంటే మనకి ఈ యాప్ వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి చెప్పాలన్నమాట అలా. సో బట్ మీకు వచ్చేసరికి నేను దానిలో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పడం నేనైతే లేదు, చెప్తలేను. మీరైతే దీనిలో అస్సలు చేయకండి, అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది అస్సలు చేయొద్దు అనమాట. జస్ట్ యాప్ వాళ్ళు మనకి కొంత అమౌంట్ వచ్చేసరికి యాప్ లో యాడ్ అయితే చేస్తారు కాబట్టి, అండ్ నేను వాళ్ళ యాడ్ చేసిన అమౌంట్ నుంచి నేను దానిలో అయితే ప్రోడక్ట్స్ వచ్చేసరికి బై అయితే చేస్తున్నా, గుర్తుంచుకోండి. సో దానిలో నుంచి మనకి ఎలాంటి ఉపయోగం, మనకి యూజెస్ ఏమీ ఉండదు అనమాట మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఓన్లీ నేను చెప్పిన ఫ్రీగా ఎర్నింగ్ చేసుకున్న ప్రాసెస్ ఫాలో అయిపోయి మాత్రమే దీనిలో మీరు మనీ ఎర్నింగ్ చేసుకోండి. దాని మించి దీనిలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకేనా, ఎందుకంటే ఈ యాప్ చాలా రోజులు వర్క్ అయితే కాదు, ఒక 20 days వర్క్ అవుతుంది, తర్వాత ఈ యాప్ క్లోజ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, దీనిలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అలాంటివి ఏమీ చేయకండి. చేస్తే మాత్రం మీ అమౌంట్ లూజ్ అవుతారు. అందుకే చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నేను చెప్పినప్పుడు ఫ్రీగా ఎలా ఎర్నింగ్ చేసుకునే ప్రాసెస్ చెప్తాను, అదే ఫాలో అయిపోయి మనీ ఎర్నింగ్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. యాప్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వెంటనే ఆటోమేటికల్లీ మన వెబ్సైట్ లో ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ సైన్ అప్ దగ్గర మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ పాస్వర్డ్ కింద ఎంటర్ చేసేసుకుని తర్వాత నిక్ నేమ్ ఇచ్చేయండి, మీ యొక్క నేమ్. ఆఫ్టర్ దట్ లాస్ట్ లో మీరు సెండ్ దగ్గర క్లిక్ చేయాలి. టాప్ లో మనకి సెండ్ అని ఉంది కదా ఓటీపీ దగ్గర, అక్కడ క్లిక్ చేయాలి. మీరు ముందే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తలేదు, ఇది ఒక ప్రాబ్లం ఉంది దీంట్లో. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత సెకండ్ ఆప్షన్ SMS స్కిప్ చేసేసి తర్వాత పాస్వర్డ్ నిక్ నేమ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో సెండ్ దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. అండ్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి, మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోద్ది. అర్థమైంది అనుకుంటా, ఇదనమాట ప్రాసెస్. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెట్ ట్రేడ్ పాస్వర్డ్ అని చెప్పేసి వీళ్ళు చూపిస్తారు ఇలా. సో మీరు ట్రేడ్ పాస్వర్డ్ వచ్చేసరికి సెట్ చేసుకోవాలి. ఏంటిదంటే ఇంతకుముందు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడైతే ఇవ్వండి. విత్డ్రా చేసుకునేటప్పుడు ఈ యొక్క ట్రేడ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మనం విత్డ్రా అయితే చేసుకోలేము. ఓకేనా, గుర్తుంచుకోండి, ఈ ట్రేడ్ పాస్వర్డ్ ఎంటర్ అయితే చేసేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి, సింపుల్ గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే చూడొచ్చు, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా అయితే ఓపెన్ అవుద్ది. అండ్ ఇప్పుడు మీకు టోటల్ డీటెయిల్ గా చెప్తాను. ఆల్రెడీ మన వాలెట్ లో అయితే చూడండి 800 రూపీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది కాదు. ఓకే, గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఈ యొక్క 800 రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది కాదు, యాప్ వల్లే మనకి సెండ్ అయితే చేశారు, గుర్తుంచుకోండి. అండ్ మనకి దీనిలో నేను ప్రోడక్ట్స్ బై అయితే చేస్తున్నా, వాళ్ళు యాడ్ చేసిన అమౌంట్ ద్వారానే నేను బై చేస్తున్నా. సో ఇలా నేను బై చేయడం వల్ల నాకు ఎలాంటి యూజ్ ఉండదు అండ్ ఉపయోగం ఉండదు, మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. ఓకేనా, జస్ట్ మీకు చెప్పాలని చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నా. దాని మించి నేనైతే దీనిలో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి నేనైతే ఎవ్వరికి చెప్తలేను, అడ్వైజ్ అయితే ఇస్తలేను. జస్ట్ వాళ్ళు ఇచ్చిన దాంతో నేనైతే బై చేస్తున్నా. దాని మించి మీరు దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అదే ఏమి చెయ్యకండి, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో ఒక ఫ్రీగా ఎర్నింగ్ చేసుకునే ప్రాసెస్ ఉందని చెప్పిన కదా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉంది కదా ఫ్రీ ఎర్నింగ్ చేసుకునేది, అది మాత్రమే ఇప్పుడు చెప్తా. అది గుర్తుంచుకొని మీరు అది ఫాలో అయిపోయి డైరెక్ట్ ఇప్పుడు అదొక ఎర్నింగ్ అయితే చేసేసుకోండి. డైలీ యాప్ ఓపెన్ చేసి ఫ్రీ ఎర్నింగ్ చేసుకునే మెథడ్ ఇప్పుడు చెప్తున్నా, గుర్తుంచుకోండి. సో అదొకసారికి ఏంటిదంటే ఇక్కడ టాస్క్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి.
అండ్ ఇక్కడ టాస్క్ ఉంది కదా, వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒకటే ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ టాస్క్ సిస్టమ్ లో మనకి ఏంటంటే ఫ్రీగా ఎర్నింగ్ చేసుకున్న మెథడ్ మాత్రం ఇక్కడ నుంచి మనం ఎర్నింగ్ అయితే చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఫ్రీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎలా చెప్తాను. అండ్ ఇక్కడ మనకి డైలీ అటెండెన్స్ అని చెప్పేసి ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, నాట్ ఎట్ సైన్డ్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి 9 రూపీస్ డైలీ అయితే ఫ్రీగా ఇన్కమ్ ఇస్తారు. ఓకే, ఫ్రీగా 9 రూపీస్ అమౌంట్ అయితే ఇస్తారు. అండ్ ఈ యొక్క 9 రూపీస్ డైలీ క్లైమ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేస్తే డైలీ మీరు యాప్ లో ఇక్కడ నుంచి టాస్క్ సిస్టమ్ లో ఇక్కడ ట్యాప్ చేయండి, నాట్ ఎట్ సైన్ దగ్గర క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మీకు 9 రూపీస్ అయితే మీ యొక్క వాలెట్ లో అయితే యాడ్ అవుతుంది. చూసుకోవచ్చు మనకి 9 రూపీస్ బోనస్ అయితే యాడ్ అయింది అనమాట. సో ఇలా మీరు ఇదే అనమాట ఫ్రీగా ఎర్నింగ్ చేసుకునే మెథడ్. దీంట్లో ఇది ఒక్కటే ఉంది, గుర్తుంచుకోండి. ఇది ఒక్కటే మీరు యూజ్ చేసుకొని మనీ ఎర్నింగ్ చేసుకోండి. దాని మించి దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అది ఏమి చేయొద్దు, గుర్తుంచుకోండి. మీకోసం చెప్తున్నా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది కావచ్చు కానీ మీరు లాస్ అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. గుర్తుంచుకోండి, దీనిలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. చేస్తే మీకే ప్రాబ్లం. అందుకే చెప్తున్నా, మీరు సేఫ్ గా ఉండాలని చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నా. గుర్తుంచుకోండి, ఇలాంటి దానిలలో ఏమీ ఇన్వెస్ట్మెంట్ అది ఇది ఏమీ చేయొద్దు. జస్ట్ ఇక్కడ చెప్తున్న ఈ ఫ్రీగా ఎర్నింగ్ చేసుకున్న ప్రాసెస్ ఓన్లీ ఫాలో అయిపోయి మాత్రమే దీనిలో మనీ ఎర్నింగ్ చేసుకోండి. దాని మించి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అది ఇది ఏం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. సోది అనుకుంటారు చాలా మంది, సోది అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదంతా మీకోసం మాత్రమే చెప్తున్నా. నాకేం అవసరం ఇన్వెస్ట్మెంట్ చేయమంటే నాకే వస్తుంది అమౌంట్. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంకా చాలా రిఫర్ అమౌంట్ వస్తుంది. నాకేం అవసరం చెప్పండి. అందుకే చెప్తున్నా, మీ అందరూ సేఫ్ ఉండాలని చెప్పేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకండి అని నేను చెప్తున్నా. నేను జెన్యున్ కాబట్టి మీకు చెప్తున్నా. జెన్యున్ కాకపోతే ఇలాంటివి ఏవి నేను చెప్పాను. గుర్తుంచుకోండి. ఓకే, నాకు కామెంట్ చేసేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని కామెంట్ చేయండి. అందరు అనట్లేదు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అందరూ అయితే అర్థం చేసుకుంటున్నారు. ఓకేనా? అండ్ అర్థమైంది అనుకుంటా. ఇలా మీరు డైలీ యాప్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రమే ఈ 9 రూపీస్ డైలీ క్లైమ్ అయితే చేసేసుకొని డైలీ యాప్ ఓపెన్ చేయండి. ఇంకా టాస్క్ దగ్గర క్లిక్ చేసి డైలీ యాప్ ఓపెన్ చేసేసి ఈ యొక్క 9 రూపీస్ డైలీ క్లైమ్ అయితే చేసేసుకోండి. అంతే, అలా ఒక 20 డేస్ ఫాలో అవుతే ఇలా డైలీ యాప్ ఓపెన్ చేసి 9 రూపీస్ ఒక 20 డేస్ క్లైమ్ చేసుకుంటే మీకు 200 రూపీస్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ మీరు అప్పుడు విడ్రా అయితే చేసేసుకోండి ఫ్రీగా. ఓకేనా? ఇదనమాట ఫ్రీగా ఎర్నింగ్ చేసుకునే మెథడ్. అండ్ కొంచెం కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రమోషనల్ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ రిఫర్ చేసి కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్విటేషన్ A to B అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇన్వైట్ చేస్తూ కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇన్వైట్ చేస్తూ కూడా ఎర్నింగ్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి దీంట్లో ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 518 ఇన్వెస్ట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. సో ఇప్పుడు నేను దీంట్లో మీకు ఏమీ చెప్పట్లేదు, ఇన్వెస్ట్మెంట్ అది ఇది ఏం చేయొద్దని ఏమీ చెప్తలేను. ఓకేనా? ఎందుకంటే ఇన్వెస్ట్ అయితే చెయ్యకండి. దీంట్లో మీకు ముందే చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నేను దీంట్లో ఇప్పుడైతే బై చేస్తున్నా. ఎందుకు బై చేస్తున్నా అంటే ఇక్కడ ఒక చూడండి, మనకి PMA పార్ట్స్ అని చెప్పేసి ఉంది. ఇది డైలీ ఇన్కమ్ 165 రూపీస్ వస్తుంది అని చెప్తున్నారు. ఇదేమి రాదు, ఉత్తదే 58 డేస్ అని చెప్తున్నారు. అది ఉత్తదే. టోటల్ ఇన్కమ్ 9600 రూపీస్ వస్తాయి అని చెప్తున్నారు. ఉత్తదే. అండ్ 518 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 58 డేస్ తర్వాత 9614 రూపాయలు మనకు వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? ఇవన్నీ ఉత్త కథలు. ఇవన్నీ మనకి ఏమి రావు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ పోతే తప్పించి మనకు వచ్చేది ఏమి ఉండదు. రూపాయి కూడా రాదు గైస్, గుర్తుంచుకోండి. దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉత్తగా లాస్ తప్పించి మీకు ఎలాంటి అంత ప్రాబ్లం అనమాట. మీకే మనీ అనేది, ఆ డబ్బులు అనేది ఉత్తగా వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు చాలా ఉన్నాయి, ఇవన్నీ వేస్టే. జస్ట్ ఇప్పుడు బై అయితే చేస్తున్నా. ఎందుకు బై చేస్తున్నా అంటే మన యాప్ వాళ్ళు మనకి యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ బై చేసిన సక్సెస్ఫుల్లీ ఇక్కడ చూడొచ్చు ఇన్వెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ అయితే పడ్డది. సో ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఒకటి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇంకోటి రిక్వైర్డ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ విఐపికి సంబంధించి ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి 280 రూపీస్. ఇది వచ్చేసరికి ఓన్లీ 1 డే మాత్రమే. మనం 280 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 420 రూపీస్ అమౌంట్ వస్తుందట 1 డేలో. ఓకేనా? సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేయొచ్చు అని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ ఇలా ఇన్వెస్ట్ చేస్తే మనకి వేస్ట్ అనమాట. ఇక్కడ 518 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇదైతే ఇన్వెస్ట్ చేయడానికి మనకైతే కుదురుతుంది. బట్ ఇవన్నీ వస్తే మీకైతే చెప్పట్లేదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేది, నేను చెప్పట్లేదు ఇన్వెస్ట్ అయితే చెయ్యకండి అనేది చెప్తున్నాను నేను. ఓకేనా? ఇక్కడ నేను ఇప్పుడు ఎందుకు బై చేస్తున్నా అంటే ఇప్పుడైతే నేను ఈ యొక్క VIP 1 అయితే బై చేస్తున్నా. చూడండి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన సక్సెస్ఫుల్ ఇన్వెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడైతే పడిపోయింది. సో చూడొచ్చు. నేను ఎందుకు బై చేసిన అంటే చెప్పిన కదా, గుర్తుంచుకోండి. యాప్ వాళ్ళే మనకి అమౌంట్ అయితే యాడ్ చేశారు. అండ్ ఆ యాడ్ చేసిన అమౌంట్ తోటి మాత్రమే నేను ఈ యొక్క ప్లాన్స్ నేను బై అయితే చేశాను. గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు దీంట్లో ఎలాంటి ఒక్క రూపాయి కూడా దీంట్లో
మనీ పెట్టుబడి పెట్టకండి, ఓకేనా? గుర్తుంచుకోండి. ఇన్వెస్ట్ మాత్రం దీనిలో ఎలాంటివి చెయ్యకండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ అన్నమాట. మీకు చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. ఇవన్నీ మనకి ఆల్రెడీ వాళ్ళే యాడ్ చేశారు కాబట్టి మనం ఇక్కడ దీనిలో పెట్టేసాం కానీ, బై చేసినాం కానీ, మీరు మాత్రం మీ సొంత డబ్బులతోటి దీనిలో ఎలాంటి పెట్టుబడి పెట్టేసి మోసపోకండి, పోగొట్టుకోకండి మనీ. గుర్తుంచుకోండి అని మరీ చెప్తున్నా. ఇందులో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ జోలికి అయితే వెళ్ళకండి. స్టార్టింగ్ లో చెప్పిన కదా, ఇక్కడ టాస్క్ దగ్గర క్లిక్ చేసి 9 రూపీస్ ఫ్రీగా క్లైమ్ అయితే చేసేసుకొని, అండ్ ఆ ఎర్నింగ్ చేసుకున్న అమౌంట్ ఒక 20 డేస్ 9 రూపీస్ క్లైమ్ చేసుకుంటే ఫ్రీగా మనకి ఒక 20 డేస్ లో 200 రూపీస్ ప్లస్ అవుతాయి. అప్పుడు ఆ ఫ్రీగా వచ్చిన అమౌంట్ మాత్రమే విత్డ్రా అయితే చేసుకోండి, తప్పించి దీనిలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. గుర్తుంచుకొని మళ్ళీ చెప్తున్నా, మీకోసమే చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అంతే అనమాట. ఇంకా మళ్ళీ చెప్తే ఇంకా చాలా సోది అయిపోద్ది, వీడియో లెంత్ అయిపోద్ది. ఇంతే అనమాట. దీనిలో వచ్చరికి టోటల్ ఎర్నింగ్ ఇంతే. అండ్ ఇప్పుడు మనం దీనిలో ఎర్నింగ్ చేసిన అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రా చేసేటప్పుడు ఇక్కడ కార్డ్ హోమ్ సెక్షన్ కి వచ్చేసి ఇక్కడ కార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఓకే, అక్కడ క్లిక్ చేసేసి ఫస్ట్ మనం మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కార్డ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ మీ యొక్క ఐఎఫ్ఎస్సి కార్డ్ హోల్డర్ నేమ్, అంటే మీ యొక్క బ్యాంక్ నేమ్ లో ఎలా అయితే నేమ్ ఉందో ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క నేమ్, ఓకేనా? పాస్బుక్ లో ఎలా అయితే నేమ్ ఉందో అది ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సేవ్ చేసేసుకోండి. మీకు లింక్ అవుద్ది. ఓకే, ఇప్పుడు లింక్ అయిన తర్వాత ఎలా విత్డ్రా చేయాలనేది చూపిస్తాను. అండ్ చూసారు కదా, లింక్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనకి లింక్ అయితే అయిపోద్ది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి. లింక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం విత్డ్రా అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలా లింక్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు, గుర్తుంచుకోండి. సో అలా లింక్ చేసిన తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలంటే ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ విత్డ్రా ఉంది కదా, విత్డ్రా దగ్గర క్లిక్ చేయాలి. అండ్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ డిపాజిట్ అమౌంట్ ఉంది కదా, అక్కడ మీరు డైలీ 9 రూపీస్ క్లైమ్ చేసుకుంటారు కదా, ఫ్రీగా చెప్పిన ప్రాసెస్ మీకు గుర్తుంది కదా. డైలీ యాప్ ఓపెన్ చేసి 9 రూపీస్ అలా 20 డేస్ క్లైమ్ చేసుకుంటే మీకు 9 రూపీస్ వస్తాయి. హోమ్ సెక్షన్ లో టాస్క్ దగ్గర ఉంటుంది. అర్థమైంది, గుర్తొచ్చిందా? అకౌంట్స్ మీరు డైలీ 9 రూపీస్ అయితే క్లైమ్ చేసుకుంటే ఫ్రీగా 20 డేస్ తర్వాత 200 రూపీస్ ప్లస్ అమౌంట్ అవుద్ది. అండ్ దీనిలో మినిమం విత్డ్రా 200 రూపీస్ మాత్రమే. ఎప్పుడైతే మీరు 200 రూపీస్ పైన అమౌంట్ అయితే అవుద్దో అప్పుడు ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ ట్రేడ్ పాస్వర్డ్ గుర్తుంది కదా, స్టార్టింగ్ లో మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఇచ్చిన ట్రేడ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సెలెక్ట్ రిసీవింగ్ బ్యాంక్ కార్డ్ దగ్గర మీ యొక్క బ్యాంక్ కార్డ్ ఇంతకుముందు యాడ్ చేసుకున్నారు కాబట్టి దగ్గర ట్యాగ్ చేసేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మనకి సక్సెస్ఫుల్లీ విత్డ్రా అయితే అయిపోద్ది. సో ఆఫ్టర్ విత్డ్రా మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి విత్డ్రా రికార్డ్స్ అని చెప్పేసి ఉంటుంది, ఎర్నింగ్ రికార్డ్స్ కూడా ఉంటుంది. మనకి వన్ వేస్ట్ విత్డ్రా రికార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి విత్డ్రా చేసిన అమౌంట్ వస్తుందా లేదా అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది అనమాట. కొంచెం చెక్ చేసుకోవచ్చు మనకి పేమెంట్ వస్తుందా లేదా, పెండింగ్ లో ఉందా, సక్సెస్ అయిపోయిందని కొంచెం చూసుకోవచ్చు. అర్థమైందుకుంటా ఇంతే అనమాట దీనిలో ఎర్నింగ్ వచ్చేసరికి. అండ్ మీకు ముందే చెప్తున్నా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మోసపోకండి. ఓన్లీ ఫ్రీగా చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. డైలీ 9 రూపీస్ క్లైమ్ తీసుకుని ఎప్పుడైతే 20 డేస్ తర్వాత 200 రూపీస్ ప్లస్ అమౌంట్ అవుతుందో అప్పుడు విత్డ్రా చేసుకుని అంతే అనమాట. అండ్ ఈ రోజుకి వీడియో అయితే అండ్ మళ్ళీ చూడతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.